ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్సే ఉన్నారు. అందులో హిట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఫ్లాప్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పర్టిక్యులర్‌గా కొంతమంది మాత్రం కల్ట్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. వాళ్ళ మూవీలో హీరో స్టార్ హీరో కాకపోయినా పర్లేదు. డైరెక్టెడ్ బై అని చెప్పి ఆ డైరెక్టర్ యొక్క పేరు పడితే చాలు. అదే ఒక పెద్ద బ్రాండ్ ఆ మూవీకి. ఆ డైరెక్టర్స్‌లో కొంతమంది కాస్త ట్రాక్ తప్పి ఫ్లాప్స్‌ని ఫేస్ చేశారు. ఈ దెబ్బతో కొంతమందేంటంటే అయిపోయింది. ఈళ్ళ పనయిపోయింది. ఈళ్ళు సినిమాలు తీయడం మానేయాలి. సూట్‌కేస్ సర్దుకొని ఎళ్ళిపోతే బెటరు అని అంటుంటే, ఇంకొంతమంది మాత్రం లేదు వాళ్ళలో కాంటెంట్ ఇంకా ఉంది. కొంచెం కాన్సంట్రేట్ చేస్తే చాలు బాక్స్ ఆఫీస్‌ని దున్నేస్తారు అని మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళ ప్రీవియస్ మూవీ రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఏ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు? అసలు నిజంగానే కమ్‌బ్యాక్ ఇచ్చే అంత సత్తా వాళ్ళలో ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎప్పుడు ఇచ్చినట్టుగానే ఈ వీడియోకి ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను. ఒక 3000 లైక్స్ అయితే పూర్తి చేసేయండి మామ. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము కూడా కొత్త కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. పైగా వీడియోస్ చూసే వాళ్ళలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కేసారనుకోండి, మేము కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 5 ఏఆర్ మురుగదాస్ గారు. బేసిక్‌గా మురుగదాస్ గారిని మన తెలుగు వాళ్ళేంటంటే మురగా నోలన్ అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసిన కొన్ని మూవీస్‌లోని నోలన్ మై సినిమాల నుంచి తస్కరించినట్టుగా ఉన్నాయి. ఐ మీన్ ఇన్‌స్పైర్ అయినట్టుగా ఉంటాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారన్నమాట. తస్కరించడమో, ఇన్‌స్పైర్ అవ్వడమో ఏదైతే అది గాని స్క్రీన్ మీద మాత్రం ఆయన మూవీస్‌ని చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. ఎక్స్‌పెరిమెంట్‌ని తీసుకొని స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తీయడం విషయంలో అయినా, మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విషయంలో అయినా ఆయన మూవీస్ చాలా యూనిక్‌గా ఉంటాయన్నమాట. అలాంటిది మురుగదాస్ గారి డైరెక్షన్‌లో వచ్చిన లాస్ట్ బెస్ట్ మూవీ ఏంటో తెలుసా? 'కత్తి' 2014లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆయన తీసిన 'స్పైడర్' మన తెలుగు ఆడియన్స్‌కి ఎంత పెద్ద దెబ్బేశారో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు కదా! ఇంక తర్వాతొచ్చిన 'సర్కార్' మరీ బ్యాడ్ ఉంటదని చెప్పం గానీ, ఓకే, డీసెంట్ అన్నట్టుగా ఉంటది. ఇంకా 'రజనీకాంత్' గారి 'దర్బార్' అయితే ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదనిపించుకున్న సెకండ్ హాఫ్ మాత్రం దెబ్బేసేశారు. ఈ దెబ్బతోని మురుగదాస్ గారి పనయిపోయింది మామ. ఆయన నుంచి ఇంక సరైన సబ్జెక్టులు రావడం కష్టం అని జెప్పి ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. పైగా మురుగదాస్ గారు కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేశారు. అసలు ఆయన నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరితో మూవీ తీస్తున్నారో అన్న విషయం మీద కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి మురుగదాస్ గారి పనైపోయిందా అంటే లేదని చెప్పాలి. ఆయన డిసప్పాయింట్ చేసిన మూవీస్‌లో కూడా ఏదో ఒక ఎలిమెంట్ బాగా వర్క్ అయ్యింది. 'స్పైడర్‌లో' భైరవ క్యారెక్టరైజేషన్, 'సర్కార్‌లో' పొలిటికల్ సీన్స్ అండ్ 'దర్బార్‌లోని' కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవి మాత్రం ఆడియన్స్‌కి మంచిగానే అనిపించాయి. కానీ ఓవరాల్‌గా మూవీ మాత్రం దెబ్బేసాయి అంతే. కొంచెం ఆడియన్స్ పల్స్ విషయంలో కాన్సంట్రేట్ చేస్తే చాలు కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. నెక్స్ట్ 'శివకార్తికేయన్' గారి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ 'సల్మాన్ ఖాన్' గారితోని 'సికిందర్' అనే మూవీని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ మూవీస్ నుంచి ఎలాంటి కాంటెంట్ ఇంకా బయటికి రాకపోయినా సరే ఆయా ఇండస్ట్రీస్‌లోని మంచి బజ్ అయితే ఉంది ఈ మూవీస్ మీద. మరి మురుగదాస్ గారి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎంతున్నాయో ఆ మూవీస్ చూస్తే మనకు తెలుస్తుంది. నెంబర్ 4 త్రివిక్రమ్ గారు. కాపీ కొట్టే విషయంలో సారీ, ఇన్‌స్పైర్ అయ్యే విషయంలోని త్రివిక్రమ్ గారు మాత్రం చాలా యూనిక్‌గా ఉంటారు మామ. ఆయన హాలీవుడ్ మూవీస్ నుంచి రిఫరెన్సెస్ తీసుకున్నా సరే, స్క్రీన్ మీద మాత్రం చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. త్రివిక్రమ్ గారు వేరే మూవీస్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నా సరే, వాటిని స్క్రీన్ మీద మనం ఎంజాయ్ చేసాం. తెలిసినా తెలియకపోయినా. ఎందుకంటే అక్కడ త్రివిక్రమ్ గారి మార్క్ మాత్రం చాలా క్లియర్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ త్రివిక్రమ్ గారిని మనం మాటల మాంత్రికుడు అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన డైలాగ్స్‌లో ఉండే పవర్ అలాంటిది. ఆయన పెన్ను పట్టుకుంటే గన్ను పట్టుకున్నట్టుగా ఉంటది. ఎందుకంటే ఆ మాటలనేవి తూటాల్లా పేలుతాయి కాబట్టి. త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీలో ప్రీవియస్‌గా ఫ్లాప్స్ ఉన్నా సరే, డేస్ గడిచే కొద్దీ కల్ట్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాయి. కానీ 'అజ్ఞాతవాసి' విషయంలో ఆయన ఎక్కడ తప్పు చేశారో అస్సలర్థం గాలేదు. 'అజ్ఞాతవాసి' తర్వాత త్రివిక్రమ్ గారు ప్రామిసింగ్‌గా ఏదైనా సబ్జెక్ట్ డెలివర్ చేశారంటే అది ఖచ్చితంగా 'అరవింద సమేత' అనే చెప్తాను. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలోని పర్సనల్లీ నాకు టాప్ 3 లిస్ట్ తీస్తే టాప్ 3 పొజిషన్‌లో ఖచ్చితంగా 'అరవింద సమేత' మూవీ ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలోని త్రివిక్రమ్ గారి మార్క్ చాలా క్లియర్‌గా ఉంటది. కానీ 'గుంటూరు కారం' విషయంలో ఎక్కడ దబ్బేశారో అర్థం గాలేదు. స్క్రిప్ట్‌లో చేంజెస్ అవ్వడం వల్లో, ఎక్కువ టైం తీసుకోవడం వల్లో ఏమో తెలీదు గానీ, మూవీలో ఒక మంచి పాయింట్ ఉన్నప్పటికీ అది స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విషయంలో డిసప్పాయింట్ చేసేశారు. అలాంటిది కొంతమంది మాత్రం సింపుల్‌గా త్రివిక్రమ్ గారి పనైపోయింది. ఆయన సర్దేసుకొని ఎళ్ళిపోతే బెటర్ అని అంటున్నారు. కానీ నన్నడిగితే ఆయన పని అయిపోలేదు.
'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా 'అరవింద సమేత' అండ్ 'అల వైకుంఠపురంలో' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారంటే ఆలోచించండి. ఇక్కడ కేవలం త్రివిక్రమ్ గారికి ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే టైం. ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇచ్చేసామంటే స్క్రీన్ మీద ఒక బ్లాక్ బస్టర్ బొమ్మని ఖచ్చితంగా డెలివర్ చేయగల కెపాసిటీ ఆయనకుంది. ప్రెజెంట్ త్రివిక్రమ్ గారి చేతుల్లో రెడీగా ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే 'అల్లు అర్జున్' గారి 20th మూవీ. ఆ మూవీ చాలా కాస్ట్‌లీయెస్ట్ మూవీ అని అయితే ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. ఎలాగో చాలా టైం ఉంది కాబట్టి త్రివిక్రమ్ గారు ఈ గ్యాప్‌లోని టైం వేస్ట్ చేయకుండా ఆయన కళానికి పని పెడితే బలమైన బొమ్మ మనకి స్క్రీన్ మీద చూపించకుండా అయితే ఉండరు. నంబర్ 3 మణిరత్నం గారు. అందరూ రీజనల్ మూవీస్‌తో బిజీగా ఉన్నప్పుడు తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు డైరెక్టర్స్ బయటకు వచ్చి ఇండియా వైడ్‌గా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశారు. అందులోని మణిరత్నం గారు ఒకరు. మణిరత్నం గారి మూవీస్‌లో ఆడియన్స్‌కి బాగా నచ్చేది ఏంటంటే డ్రామా. ఆ డ్రామాలో ఒక మ్యాజిక్ ఉంటది మామ. ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చెయ్యాలో అనే సీక్రెట్ కేవలం మణిరత్నం గారికి మాత్రమే తెలుసు. లెంత్ ఎక్కువున్నా సరే ఆ లెంత్ గురించి మర్చిపోయి మూవీలో ఉండే క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయ్యి మూవీ ఎండ్ అయినంత వరకు ఆ క్యారెక్టర్స్‌తో మనం ట్రావెల్ చేస్తాం. అలాంటి సినిమాలు తీస్తారు ఈయన. 90s టైంలో ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఔట్‌డేట్ అయిపోయినా సరే, ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రతిసారి అప్‌డేట్ అవుతూ వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం గారు. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఆయన తీసిన 'ఓకే బంగారం' మూవీ చూస్తే చాలు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఆయన చివరిగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' 2 పార్ట్స్ విషయంలో చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు. కొంతమందైతే మణిరత్నం గారి సినిమాలంటేనే స్లోరా, డెడ్ స్లోగా ఉంటాయి. ఆయన సినిమాలు చూడడం మన వల్ల గాదు అని చెప్పి లైట్ తీసుకున్నారు. ఏదో తమిళనాడులో ఆడేసింది కానీ, ఔట్ ఆఫ్ తమిళనాడు ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చెయ్యలేకపోయింది ఈ సినిమా. ఇన్‌ఫాక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' పార్ట్ 1 కంటే పార్ట్ 2కి ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చినా సరే, పార్ట్ 1 కంటే పార్ట్ 2నే చాలా తక్కువ కలెక్ట్ చేసింది. పర్సనల్లీ నన్నడిగితే 'పొన్నియిన్ సెల్వన్' మూవీని 2 పార్ట్స్ ఆఫ్ మూవీ కింద తీయడం కన్నా వెబ్ సీరీస్ కింద తీసుండుంటే ఇండియన్ వెర్షన్ ఆఫ్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అని చెప్పి మాట్లాడేవారు. ఎందుకింత ఎలివేట్ చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఆ బుక్స్ చదివాను. ఐ నో ద కేపబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అందుకే వెబ్ సీరీస్ కింద తీసుండుంటే డెఫినెట్‌లీ వర్క్ అయ్యుండేది. మరి మణిరత్నం గారి పనైపోయిందా అంటే 'పొన్నియిన్ సెల్వన్' మూవీ కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆడియన్స్ కొంచెం అలా మాట్లాడారే కానీ, దానికి ముందు ఆయన తీసినటువంటి మూవీస్‌లోని 'చెలియా' మూవీ పక్కన పెట్టేస్తే ఏ మూవీకి ఇంత బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ కమల్ హాసన్ గారితో 'థగ్ లైఫ్' అనే ఒక మూవీ తీస్తున్నారు మామ. ఆ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోకే నాకైతే ఫ్యూజ్‌లెగిరిపోయాయి. ఆ మూవీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. డెఫినెట్‌లీ ఈసారి ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తారని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నెంబర్ 2 కొరటాల శివ. ఫ్లాప్సే లేకుండా హిట్స్‌తోని దూసుకెళ్ళిపోతున్న కొరటాల శివ గారికి బ్రేక్ పడ్డ మూవీ 'ఆచార్య'. ఆ మూవీ విషయంలో కొరటాల శివ గారి తప్పు ఎంతవరకు ఉందో లేదో తెలీదు గానీ, మోస్ట్‌లీ బ్లేమ్ మొత్తం కొరటాల శివ గారే ఫేస్ చేయాల్సొచ్చింది. కోవిడ్ రావడం, రామ్ చరణ్ గారి క్యామియోని ఎక్స్‌టెండెడ్ క్యామియో కింద మార్చడం, మధ్యలో తీసుకున్న డెసిషన్స్ అసలు ఎందుకు తీసుకున్నారో తెలీదు గానీ, ఈ మూవీకి చాలా వరకు ఎఫెక్ట్ చేసింది. ఈ దెబ్బతో ఏంటంటే కొరటాల శివ గారు ప్రీవియస్‌గా డెలివర్ చేసిన బ్లాక్ బస్టర్స్‌ని కూడా మర్చిపోయి మరి ఆయనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వస్తున్న ట్రోల్స్ అన్నీ చూసినా సరే సైలెంట్‌గా ఉండి ఆయన నెక్స్ట్ మూవీ 'దేవరా' విషయంలో బాగా కాన్సంట్రేట్ చేశారు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఎక్కువ టైం తీసుకొని మరి ఎక్కడా తగ్గకుండా చాలా కసితో వర్క్ చేస్తున్నారన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కాంటెంట్ ఆడియన్స్‌నైతే మెప్పించాయి. బేసిక్‌గా కొరటాల శివ గారి మూవీస్‌లో నాకొక 3 పాయింట్స్ అంటే బాగా ఇష్టం. 1 డైలాగ్స్, 2 క్యారెక్టరైజేషన్స్. క్యారెక్టర్స్‌ని చాలా పవర్‌ఫుల్‌గా రాసుకుంటారు. అండ్ 3 డ్రామా. డ్రామాని కూడా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా రాసుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ 3 మనకి 'ఆచార్య' మూవీలో మిస్ అయ్యాయి అనుకోండి. కానీ 'దేవర' మూవీలో మాత్రం మిస్ అవ్వకుండా ఇవి గాని స్క్రీన్ మీద కరెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తే ట్రోల్ చేస్తున్న అదే ఆడియన్స్ తీసుకొచ్చి నెత్తిన పెట్టేసుకుంటారు. ఐ హోప్ 'దేవరా' మూవీతో ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నంబర్ 1 శంకర్ గారు. 'ఇండియన్ 2' మూవీ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ అన్నీ కంటి ముందు అలా ఫ్లాష్ అయ్యాయి. అసలు అలాంటి డైరెక్టర్ ఈ మూవీ ఎలా తీశారు అని చెప్పి ఒక పెద్ద క్వెషన్ మార్క్‌నే ఆడియన్స్‌కి క్రియేట్ అయ్యేలా చేశారు. యాక్చువల్లీ శంకర్ గారి డౌన్‌ఫాల్ అనేది ఇప్పుడు మొదలవ్వలేదు. ఆయనకి తండ్రి లాంటి వారు. ఆయన మూవీస్‌కి డైలాగ్ రైటర్ అయినటువంటి సుజాత గారు మరణించిన వెంటనే ఆయన డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈవెన్ శంకర్ గారు డిసప్పాయింట్ చేసినా సరే,
ఆ డిసప్పాయింట్ చేసిన మూవీస్‌లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయి. నాకు కూడా 'ఇండియన్ 2' విషయంలోని కొన్ని ఎలిమెంట్స్ బాగా వర్క్ అయ్యాయని అనిపించింది గానీ, ఓవరాల్ మూవీ విషయంలో, ఎగ్జిక్యూషన్ విషయంలోని బాగా డిసప్పాయింట్‌మెంట్‌నే ఫేస్ చేశాను. నన్నైతే చాలామందే అంటున్నారు, 'ఇండియన్ 2' అండ్ 3 2 మూవీస్‌ని కలిపి ఒక 3 అవర్స్ మూవీ కిందో లేదంటే 3 అవర్స్ 20 మినిట్స్ కట్ మూవీ కిందో రిలీజ్ చేసుండుంటే బావుండును అని. కానీ 'శంకర్' గారిలో ఇంకా పస తగ్గలేదు. ఆయన డెఫినైట్‌లీ కమ్‌బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది. సపోజ్ మనం ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ గురించే మాట్లాడుకుంటే 'గేమ్ చేంజర్' మూవీకి స్టోరీ ఇస్తుంది కార్తీక్ సుబ్బరాజ్ గారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మూవీ స్టోరీస్ అనేవి బావుంటాయి నన్నడిగితే. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ అట. అప్‌డేట్స్ లేకపోవడం వల్ల కొంచెం హైప్ తగ్గిందే గానీ, ఒక్కసారి అప్‌డేట్స్ స్టార్ట్ అయితే మాత్రం డెఫినైట్‌లీ హైప్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారట. మరి 'ఇండియన్ 3' విషయానికి వస్తే ఫ్రాంక్లీ స్పీకింగ్ 'ఇండియన్ 2' డిసప్పాయింట్ అయినా సరే, 'ఇండియన్ 3' ట్రైలర్ చూసిన తర్వాత నాకొక చిన్న నమ్మకం వచ్చింది. పార్ట్ 3 కొంచెం ప్రామిసింగ్‌గా ఉండే ఛాన్స్ ఉంది అని. ఐ డోంట్ సే థట్ ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 బట్ నాకొక చిన్న హోప్ ఉంది. బావుంటాది అని. బట్ 'శంకర్' గారికి చెప్పే అంత స్థాయి నాకు లేదు కానీ, యాస్ ఎన్ ఆడియన్‌గా నేనొక పాయింట్‌ని చెప్పాలనుకుంటున్నాను. 'శంకర్' గారి దగ్గర అద్భుతమైన ఐడియాస్ నిజంగానే ఉన్నాయి. కాకపోతే అది స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విషయంలో ఎక్కడో తేడా జరుగుతుంది. వస్తున్న అన్ని రిజల్ట్స్ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్‌ని కాస్త పరిగణలోకి తీసుకొని, ఎక్కడ తప్పు జరుగుతుందో చూసి, ఆయన గాని రీవర్క్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినైట్‌లీ బాక్స్ ఆఫీస్‌ని కుమ్మేస్తారు. అండ్ ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ లెజెండరీ డైరెక్టర్స్ అన్‌ఫార్చునేట్‌లీ 1, 2 ఫ్లాప్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కెరియర్ డ్రాప్ అయిపోయిందనైతే అర్థం కాదు. వాళ్ళు గాని కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేస్తే అద్దిరిపోయే బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంలో ఇప్పుడు ఫార్మ్‌లో ఉండే డైరెక్టర్స్ కంటే 10 అడుగులు ముందే ఉంటారు. సో, ఎవరి కమ్‌బ్యాక్ కోసం మీరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.